ఈరోజు పూలే గారి యొక్క 198వ జయంతి సందర్భంగా ఈరోజు వారిని మనం ఎందుకు స్మరించుకుంటున్నాం అనే విషయాన్ని ఒక్కసారి కనుక గమనిస్తే, వారు నిస్వార్థంగా తనకు స్వార్థం లేకుండా భవిష్యత్తు తరాలకు బాట వేయాలనే లక్ష్యంతోన ఆనాడు లింగ వివక్షకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి వారందరూ కూడా బాలికల కోసం ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసి విద్య నేర్పించి భవిష్యత్తు తరాల్లో వెనుకబడిన వర్గాలు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కావచ్చు, చదువుకోవడానికి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, భవిష్యత్తులో చదువుతోనే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతోనే జీవితంలో వెలుగు వస్తుందనే ఉద్దేశం నమ్మి ఆనాడు 200 సంవత్సరాల కింద వారు చేసినటువంటి ఆ త్యాగమే ఈరోజు వారి యొక్క నిస్వార్థ సేవనే మనమందరం గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. మరి గతంలో మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా జ్యోతిరావు పూలే హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఏవైతే బీసీ వర్గాలు మరి గత ప్రభుత్వాన్ని కూడా అనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మిత్రులారా, వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో విద్యను అందించాలి, అందరు చదువుకోవాలి, భవిష్యత్తు తరాల్లో అందరూ కూడా ఏ వర్గానికి తక్కువ కాకుండా అన్ని రంగాల్లో ముందుకు ఉండాలనేది వారి యొక్క ఆలోచన. వారి ఆలోచన విధానం మేరకు మనమందరం కలిసి కష్టపడి మన సమాజ స్థాపన కోసం అందరం కూడా కష్టపడతాం. పూలే గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క జన్మదిన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.